జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 విభాగము 122 శ్రీరామునికి చారులు, ముఖ్యంగా భద్రుడు ప్రజల యొక్క వాక్కులు చారవేయుట. శ్రీరాముడు తన సభలో చారులతో హాజరై ఉన్నారు. రాముల వారు అడుగుతున్నాడు వారి చారులను, విజయ, మధుమత్త, కాశ్యప, పింగళ, కుట, సురాజ, కాళియ, దంతవక్త్ర, సమాగత, భద్ర, మీరందరూ అయోధ్యలోను ఇతర కోసల దేశంలో గల నగరాలలోను గ్రామాలలోను ప్రజలు రామ పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు? లోపాలుంటేనే ముఖ్యంగా చెప్పండి, అది వినాలనుకుంటున్నాను, పరిపాలనను మార్చుకోవాలి కదా అని అన్నాడు రాములు వారు. అప్పుడు రాముని ముందున్నటువంటి ఆ చారులు, ముఖ్యంగా సుహృదులు, కథాకథన కుశలులు ఇలా అంటున్నారు, ప్రభు శ్రీరామచంద్ర, మీ యొక్క పరిపాలన చాలా బాగుగా ఉన్నదని ప్రజలు చెప్పుకుంటున్నారు. తమరు రావణాది దుష్ట రాక్షసులను సంహరించి విశ్వంలో ధర్మాన్ని స్థాపించారని ప్రజలు చెప్పుకుంటున్నారు అని ఘనంగా చెప్పారు చారులు. అలా అనేసరికి రాముల వారు అంటున్నారు వారితో, చారులారా, మీ 10 మంది మీద నాకు బహు నమ్మకం. నా ప్రీత్యర్థం మీరు మంచి మాటలనే చెప్తున్నారు. నా ఆజ్ఞగా భావించి నా గురించి కానీ, నా భార్య గురించి కానీ, నా తమ్ముల గురించి కానీ, మా మాతల గురించి కానీ, నా మంత్రుల గురించి కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో అది ముఖ్యంగా చెప్పండి, దాపరకం వద్దు, ఇది నా ఆజ్ఞ అని గట్టిగా చెప్పాడు రాములు వారు. 9 మంది చారులు తెలిసి కూడా మిన్నకున్నారు. అందులోని చివరివాడైనటువంటి భద్రుడు లేచి, మహాప్రభు, తమరి ఆజ్ఞ అయితే వాస్తవం చెప్తాను అన్నారు. చెప్పు భద్ర, వాస్తవమే చెప్పు అన్నారు. ప్రభు, ప్రజలలో చాలామంది తమరిని గొప్పగా కీర్తిస్తున్నారు. మాత సీతను కానీ, రాజమాతలను కానీ, రాజ సోదరులను కానీ గౌరవంగా కీర్తిస్తున్నారు. ఇందులో అనుమానమే లేదు. కానీ కొన్ని చోట్ల నగరంలో కానీ గ్రామాల్లో కానీ తమరిని, మాత సీతను నిందిస్తున్నారు. శ్రీరాముడు గొప్ప వీరుడే కాదనం, కానీ రావణుడిని జయించాడు, రాక్షసులను జయించాడు. కానీ రావణుడి చెరసాలలో ఉన్నటువంటి సీతాదేవిని 1 సంవత్సరం పాటు పరుల పంచ ఉన్న ఆ సీతాదేవిని రాముల వారు పౌరుషం లేక ఎలా తెచ్చి ఏలుకుంటున్నాడు, ఎలా సుఖిస్తున్నాడు సీతాదేవితో? ఇది శౌర్యానికి, రాజవంశానికి మచ్చ కాదా అని కొందరు అంటున్నారు. ప్రభు, అందరూ మాత్రం కాదు, ఎవరో కొందరు మాత్రమే అంటున్నారు, ఇలాగా అందరూ అనటలేదు. అది మేము విన్నది ప్రభు అని చెప్పాడు భద్రుడు. శ్రీరాముడు ఆ భద్రుని మాట చాలా నిశ్చితంగా విన్నాడు. భద్ర, ఇది గ్రామాలలో నగరాలలో ఎక్కువ మంది అనుకుంటున్నారా, కొత్త మంది అనుకుంటున్నారా, విఘ్నులు అంటున్నారా, సామాన్యులు అనుకుంటున్నారా, అది కూడా నాకు వివరంగా చెప్పు అన్నాడు. ప్రభు, కొన్ని గ్రామాలలో, కొన్ని పట్టణాలలో కొందరు మాత్రమే అనుకుంటున్నారు. రాముడు పౌరుషం లేకుండా పరుల పంచం ఉన్నటువంటి తన భార్యను తెచ్చి ఏలుకుంటున్నాడు. ఇలా అతను ఒక రాజు ఏలుకుంటుంటే మనము కూడా మన భార్యలు ఇలా పరుల పంచన ఉండి వస్తే మనం కూడా ఏలుకోవలసి వస్తుందేమో. రాజు చేసిన పనియే
ప్రజలకు కూడా చేయగలను కదా అని అనుమానాలతో వారు మాట్లాడుకుంటున్నారు ప్రభు అని చెప్పాడు భద్రుడు. అప్పుడు రాములు వారు ఇతర 9 మంది గూఢచారులను అడుగుతున్నాడు. గూఢచారులారా, మీరు ఎప్పుడూ నాకు సత్యమే చెప్తారని భావిస్తున్నాను. మన భద్రుడు చెప్పినటువంటి మాటలు వాస్తవంలే కదా, మీరు సత్యాన్ని దాపరం లేకుండా చెప్పండి అని అడిగాడు. ఆ 9 మంది ఏకకంఠంతో, ప్రభు శ్రీరామచంద్ర, భద్రుడు చెప్పినది వాస్తవమే. ఇలా జానపదులు నగరవాసులు కూడా అనుకుంటున్నారు. అయితే వారు కొద్ది మంది మాత్రమే అలా అంటున్నారు. ప్రజలందరూ అలా అనుకోవడం లేదు ప్రభు, ఎవరో కొంతమంది మాత్రమే అలా అంటున్నారు. అయితే ఆ మాట మీకు చెప్పడానికి మాకు నోరు రాలేదు. ఎందుకంటే తమరి గొప్పతనము, మాత సీతాదేవి గొప్పతనము మాకు తెలియను కనుక మేము ఆ మాట చెప్పడానికి ఇష్టపడలేదు. అది చాలా తెలివి తక్కువ వారు అనుకుంటున్న మాటగా మేము భావించి విడిచిపెట్టేశాం అని ఆ తమ్ముడు కూడా ఏకకంఠంతో, భద్రుడి మాట వాస్తవమే, తక్కువ మంది అలా అనుకుంటున్నారు అనే విషయాన్ని రాముల వారికి నివేదించారు. రాముల వారు అంతా విన్న తర్వాత, సరే సభను ముగిస్తున్నాను అని చెప్పి వారిని పంపించి వేశాడు. జై శ్రీమన్నారాయణ.